మేము బోట్లో ప్రయాణం చేసినట్టుగా ఉంది. హైవే మొత్తం వాటర్ నిండిపోయింది. పిల్లలు అడుగుతున్నారు, అమ్మ వాళ్ళు రెడీ అయ్యారు, అన్నయ్య రెడీ అవుతున్నాడు, నేను రెడీ కావాలి, ఇంకా మళ్ళీ సామాన్ చేయలే ఇంకా. సో అందరు స్నానాలు అయిపోయినాయి. నౌ వీఆర్ గోయింగ్. నేను వస్తున్నా పద. మార్నింగ్ వాళ్ళే స్నానాలు అయిపోయినాయి. మనం ఇక్కడ పడుకున్నాం కదా, ఇక్కడ నుంచి దత్తాత్రేయ దర్శనానికి వెళ్తున్నాము. ఉదయం నుంచి 6:30 అవుతుంది. వస్తున్నా పద. దత్తాత్రేయుని దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చున్నారన్నమాట. ముందర దత్తాత్రేయుని టెంపుల్ దర్శనం అయిపోయింది. రూమ్ లాగా తీసుకున్నాము. జున్నాను విన్నాను, దర్శనం చేసుకున్నారా? చేసుకున్నారా? ఎస్. ప్రసాదం తీసుకోండి రండి, తీర్థ ప్రసాదం తీసుకోండి రండి. జై గోమాతాకి జై గోమాత. సో మాకు రూమ్ నెంబర్ 13 దొరికింది ఇలా అన్నపూర్ణ కాంప్లెక్స్లో అనమాట. రూమ్లోకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. షాప్స్ మా అన్నయ్య నా బ్యాగ్ తీసేసుకున్నాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 13 వచ్చింది. ఇది మనకి దత్తాత్రేయ గుడి పక్కనే, దత్తాత్రేయ ఎక్కడైతే జన్మస్థలం ఉందో ఆ జన్మ స్థలం ప్లేస్ ఉన్న రూమ్ అనమాట. రూమ్ నెంబర్ 13 ఎక్కడ రాసింది? రూమ్ నెంబర్ 13. సో రూమ్ నెంబర్ 13 ఇది. తీ జిన్ నాన్ ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇంకా చూసారు కదా బయట సరౌండింగ్లా పక్కనే క్లీనింగ్ చేశారా? క్లీనింగ్ అయితే ఉందా? ఓకే, క్లీనింగ్ అవుతుంది. 8 మంది ఉన్నాం కదా మేమందరం. రూమ్లో లగేజ్ పెట్టేసుకున్నాము, లాక్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకు 8 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ ఇదే సత్రంలో టిఫిన్ పెడతారనమాట. కిందికి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడ కూడా అటు సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి లోపల వెళ్ళాలంటే. ఇటు కూడా బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడ. చలో నాన్నమ్మ తీసుకురాపండి, మీరు పో పో నాన్నమ్మ తీసుకురాపండి. సో జిన్నాని విన్నానైతే టిఫిన్ చేస్తాను. కొంచెం కాలుతుంది, కాలుతుందా? కాలింది ఇప్పుడు ఊదినా ఊది. చలో మళ్ళీ మేమైతే ఆటో ప్రయాణం చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ పిఠాపురం నుంచి వెళ్ళి అన్నవరం వెళ్తున్నాం అనమాట. పిఠాపురం నుంచి అన్నవరం ఆటోలో బయలుదేరుతున్నాము. సో మీ పేరేం పేరు? ఏం పేరు? మీ పేరే రాకేష్. రాకేష్ ఆటోలో వెళ్తున్నాము. నెక్స్ట్ టైం రాకేష్ నెంబర్ పెడతాను ఇక్కడ ఆటోలో. ఎవరన్నా మనకు పిఠాపురం వచ్చినప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే రాకేష్ కొంచెం మన తెలుగు వాళ్ళకి కొంచెం తక్కువ తీసుకుంటాడు అనమాట. ప్రజెంట్ అయితే మేము డైరెక్ట్ పిఠాపురం టు అన్నవరం మళ్ళీ పోయి రావడం అనమాట. ఎంత ఏంటంటే తర్వాత వీడియోలో మీకు డీటెయిల్స్ చెప్తాను. పిఠాపురం గల్లీలోకి వెళ్ళి అయితే ఆటో వెళ్తుంది ప్రజెంట్.
మంచిగా ఆడుకుంటారు. సో ఇది మన పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అన్నమాట. ప్రజెంట్ చూసారు కదా, ఈస్టర్న్ డెల్టా చైర్మన్ జనవరి ఇక్కడ బోర్డు ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారి హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. చూసారా, మన పిఠాపురం చల్లి అన్నవరం వెళ్తుంటే పవన్ కళ్యాణ్ హౌస్ అనేది రోడ్డు మీద ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద. ఓకే, ఇది హైవే పక్కనే పవన్ కళ్యాణ్ గారి కారు ఉన్నది ప్లస్ ఇల్లు. ఫ్రెండ్స్ చూసారు కదా, మేము బోట్లో ప్రయాణం చేసినట్టుగా ఉంది. హైవే మొత్తం వాటర్ నిండిపోయింది, ఇక్కడ నుంచి అక్కడ వరకు వాటర్ నిండిపోయింది. ఎట్లా వెళ్తారా చూసారా, వాటర్ ఎట్లా ఘోరంగా నిండిపోయిందో మొత్తం హైవేల మీద వాటర్ పొంగి పొందుతుంది. ఇక్కడ మనకి పిఠాపురం టు అన్నవరం వెళ్తుంటే చూడండి. అన్నవరం దగ్గరకు వచ్చేసాము. నియర్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం అనమాట. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. అందరు నిద్రలోకి జారుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. నిద్ర అవ్వకుండా బయటకు వస్తున్నారు. నిద్ర వస్తుందా? వస్తలేదా? రాత్రి పడుకున్నావు, వచ్చా పడుకున్నాడు. సో ఆ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, గుట్టలు అటు సైడ్ మనకు అన్నవరం గుట్టలు అనమాట. అక్కడ గుట్టలు ఉన్నాయి కదా, గుట్ట పైన నామాలు కనిపిస్తున్నాయి అనమాట. సో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్ దారి అన్నమాట. రెండు చక్రం వాహనం బైక్ 20 రూపీస్ అట, చిన్న కార్కి 50 రూపాయలు అట. ఇంజన్ టాటా మ్యాజిక్ 100 రూపాయలు, లారీ 4 చక్రంలో టెంపర్కి 200, బస్సు లారీ 250 రూపాయలు. పైకి బస్సు వెళ్తుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళాము, లోపలికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి నడుచుకుంటేద్దాం, మనం నడుచుకుంటేద్దాం మేము. సో ఇక్కడ నుంచి ఏంటంటే టెంపుల్కి దర్శనానికి పైకి టెంపుల్కి వెళ్ళడానికి ఆటోలో 4 మాత్రం అలా చేస్తున్నారు. మేము 6 ఉన్నాం కనుక అన్నయ్య నేను అయితే దిగేసాను అనమాట. ఇక్కడ నుంచి బస్సుకు 10 రూపాయలు తీసుకుంటారు, ఆటోకి అయితే 25 రూపాయల నుండి 30 రూపాయలు అడుగుతున్నారు ఒకరికి. ఇక్కడ రాసింది కదా, భక్తులు ఎవరు కొండపైకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ గ్లాసులు తీసుకురావడానికి అనుమతించబడదు. భక్తులు తాంటికి కేవలం గాజు, స్టీల్, కాపర్ బాటిల్స్ మాత్రమే వినియోగించగలరు. పర్యావరణ పరీక్షకు భక్తులు సహకరించగలరు. మేము ఆటోలో 5 ఉన్నాము, ఈ ఆటో మాత్రం పంపిస్తున్నారు. సో ఇంతకుముందు మేము అంతా 6 ఉంటే మాత్రం పంపించలేదు అనమాట. అంటే లోకల్ ఆటోలో ఒకటి, ఇంకేదైనా వస్తే ఒకటి రకాలు తీసుకున్నారు ఇక్కడ. ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని మాత్రం పంపించేస్తున్నారు. సో ఇంకొక ఆటోలో షేర్ చేసుకొని పైకి వచ్చేసాము. ఇది మనకి ఎంట్రన్స్, సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్. చుట్టుపక్కల కొండలు మొత్తం నీరు ఉంటుంది అనమాట. జై సత్యనారాయణ స్వామికి. కాలైతే ఖతర్నాక్ కాలుతున్నాయి. జై సత్యనారాయణ స్వామికి. మా కోసం గ్రీన్ కార్పెట్ వేసారు ఇక్కడ. పోయినసారి వచ్చినప్పుడు పబ్లిక్ లేరు, కానీ ఈసారి అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. చూసారు కదా, పెద్ద పెద్ద ఫ్యాన్లు చూసారా పైన. సత్యనారాయణ స్వామి టెంపుల్ ముందంటే మనకి చూసారా రాయి చెట్టు ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. దర్శనం చేసుకున్నాం. లోపలికి ఫోన్లు అలో లేకుండా ఇంతకుముందు దర్శనం చేసుకున్నాము. ఆడ ఫోన్ల కోసం మనిషి ఒక ఫోన్కి 10 రూపీస్ పెట్టారు. అండ్ ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాం. చుట్టుపక్కల చూసారు కదా, కొండలు, గుట్టలు, కోనలు. ముందర సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది మనకి రాయి చెట్టు. చెప్పండి. జై బోలో విఘ్నేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్ की जय. जय हनुमान. बेटा जय बोला हनुमान. पवन सुत हनुमान की जय. पवन सुत हनुमान की जय. టెంపుల్ దర్శనం చేసి కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద ఫ్యాన్ ఉన్నాయి ఇక్కడ.
అక్కడ ఒక ఫ్యాన్, అక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి అనమాట, తిను బండారాల షాప్స్. ఈయన ఉన్నాడా ఇక్కడ? ఏం చేస్తాడు ఈయన? ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ కూర్చున్నాం సార్, మేము కింద కూర్చున్నాం. ఇక్కడ పైన పెద్ద పెద్ద ఫ్యాన్ ఉన్నాయి, గాలి వస్తుంది. 2 పెద్ద ఫ్యాన్ ఉన్నాయా? చూసారు ఎట్లున్నాయి పెద్ద పెద్ద ఫ్యాన్లు. ఫోటో తీస్తున్నావు జున్ను నాన్ను? అటు సైడ్ ఉన్నాయా? మనకు రామాలయ దర్శనం చేసుకొని రావాలి. అక్కడ గుడి ఉంటాయి, 2 గుళ్ళు దర్శనం ఉంటాయి. ఇంకా దర్శనం చేసుకొని రావాలి. అమ్మా దా దర్శనం చేసుకుందా. సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయింది, ఇప్పుడు రాములవారి దర్శనం అయిపోయింది, హనుమాన్ దర్శనం అయిపోయింది, క్షేత్రపాల హనుమాన్ దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా చూసారా పెద్ద పెద్ద ఫ్యాన్లు పిడి చేశారు. ఇక్కడ హాల్ ఒకటి పెట్టేశారు. అయితే మనకి ఇటు సైడ్ వచ్చేసి మెట్ల దారి ఉంటుంది అనమాట. ఈ ఆర్చులు ఉన్నాయి కదా, ఇటు నుంచి మెట్ల దారి ద్వారా పైకి రావచ్చు. అండ్ అక్కడ అన్నదానం జరుగుతుంది. సో అందరైతే వచ్చేసాము. అందరు అయిపోయారా? అన్నయ్య లేడు. ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది. అన్నయ్యనైతే ప్రకృతిని ఎంజాయ్ చేస్తాడు మంచిగా. చూసిలా ఎలా ఆడుకున్నాడు, పొర్లుతున్నాడు పండి. రాములవారి గుడి పక్కన అక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇంటికాడ మీరే ఉంటారు, ఇప్పుడు మీరే ఉంటారు. ఇప్పుడు ఓకే చేంజ్ కావాలి. ఇక వీళ్ళు అమ్మ నాన్న తల్లి కొడుకు తిరుగుతారు. నేనైతే అందరు వదిలిపెట్టి అందరు కూడా తిరుగుతానా. నువ్వేమో మీ అనుదీప్తాను అంటున్నావు. చల్ల చల్ల దా ఏడు అన్నయ్యేడు. మళ్ళా నేను అందరు ఎవరెక్కడ ఉన్నారో నేను వెతుకు కూడా పోతాను అనమాట. కమాన్, ఇక్కడ భోజనశాల అనమాట. ఇటు సైడ్ వెళ్ళాల. నిత్య అన్నదాన ప్రసాదానికి అయితే కేంద్రానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. మనం చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు నిత్య అన్నదాన ప్రసాదానికి. చూసారా కొండ మీద నుంచి వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుంది మొత్తం కూడా. అక్కడ రోడ్ కనిపిస్తుంది, హైవే రోడ్. ఇక్కడ ఇచ్చారు ఇక్కడికి. అసలు భోజనం చేయడానికి అయితే ప్రజెంట్ వెళ్తున్నాము. అమ్మొస్తలేదు. ప్రజెంట్ అయితే మేము అన్నం తినేసాము. అన్నదాన కార్యక్రమం చేసిలో అన్నం తినేసేసి మళ్ళీ రిటర్న్ జర్నీ. చూసారా కొండ పైనుంచి వెళ్ళి మొత్తం వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో. మన తిరుపతిలో ఎట్లా భోజనాలు పెడతారో అట్లా పెట్టారనమాట అన్నదాన సత్రం కూడా. అన్నారంలో మంచి చెట్లు ఉన్నాయట, చాలా ఉంది. అటు పోతే మాత్రం ఎండ వేడి ఉంది. రాయి చెట్టు. సమయం వచ్చేసి 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. ప్రజెంట్ అయితే ఇక ఇది పొజిషన్ అనమాట. ఇక్కడ పెద్ద ఫ్యాన్లు ఏబట్టి ఆడ అన్నం తిని రాగానే అది వచ్చేదో తీసుకుంటాం అనమాట. కొద్దిసేపు అలా కూర్చున్నాం, 360 డిగ్రీ పెట్టాము. సో ఇప్పుడు మా విన్నా నోట్లోకి వెళ్ళి పోదామని అయితే మాట వెళ్ళింది. అక్కడ ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు, మేము తీసుకొచ్చిన ఆటో అతను. ఫుల్ కాలుతానే కాలు అయితే, ఫుల్ వేడెక్కినాయి. సో రిటర్న్ జర్నీ ప్రయాణం స్టార్ట్ అయింది. మళ్ళీ గుట్ట దిగుతున్నాం. మళ్ళీ సత్యనారాయణ స్వామి కొండ మీదకి వెళ్ళి కింది దిగేస్తున్నాం. జై బోలో సత్యనారాయణ స్వామికి. ఫ్రెండ్స్ మేమైతే మన కుక్కడేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ప్రజెంట్ అయితే ఇది మనం ఉన్న కోనేరు పాదగయ అనమాట. పాదగయ అందరు పాదగయంలో అయితే నీళ్ళు అయితే చల్లుకున్నారు. ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్సులు కాదు, నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తున్నారు. పాదగయ స్వామి టెంపుల్. అది ఈరోజు చంద్రగ్రహణం ఉండడం వల్ల గుళ్ళు బంద్ చేస్తారట. బట్ ఈ టెంపుల్ మాత్రం బంద్ చేయరట. ప్రస్తుతం అయితే బంద్ ఉంది ఈ టైంలో, మధ్యాహ్నం టైంలో. సో ఇది గుడి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళేసి ఇక్కడ నిద్ర చేసి తిరుపయానం స్టార్ట్ అవుతుంది అనమాట మాది. చెప్పు. అయ్యో, గయాసురుడు, శ్రీ కుక్కడేశ్వర స్వామి వారు, శ్రీ రాజేశ్వర అమ్మవారు, శ్రీ పురోహితిక అమ్మవారు, 10వ శక్తి పీఠం, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఉందన్నమాట ఈ టెంపుల్లో. సో చాలా బాగుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనం గయాసురుడు అంట. ఫ్రెండ్స్ సాయంత్రం 4 గంటల 50 నిమిషాలు అవుతుంది. మేము వచ్చేసి టెంపుల్కి వచ్చేసి ఇలా కింద రూమ్ తీసుకున్నాం కదా, రూమ్లో పడుకున్నాము. పడుకున్న తర్వాత లేచేసరికి బయట చూసరికి వస్తే ఇప్పుడు వర్షం అయితే బీభత్సంగా పడుతుంది అనమాట. పొద్దున ఎంత వేడి కొట్టిందో ఇప్పుడు అంత వర్షం అయితే పడుతుంది. మరీ హెవీ వర్షం కాదు కానీ బట్ వర్షం అయితే పడుతుంది అనమాట కూల్గా. ఈరోజు గ్రహణం కనుక బయట ఫుడ్ అనేది ఉండదు అనమాట ఇక్కడ అంతటా. సో మేమేం చేస్తున్నామంటే అందరం వచ్చేసి ఇక్కడ హోటల్కి వచ్చాము కదా. సో చపాతీ ఆర్డర్ ఇచ్చారు అందరూ, వెయిటింగ్. ఇక్కడ చూసారా హోటల్ గుడి పక్కనే ఉంటుంది ఈ హోటల్. ఇది ఏం తింటారు మీరు? జున్ను విన్ ఏం తింటారు? ఏం తింటారు నాని? ఎవరు ఏం చెప్పట్లేదు. మీరేం తింటారు?
ఇప్పుడు ఏం ఆర్డర్ ఇచ్చారు? ఏం తింటారా? సరే ఓకే. మీరేం తింటారు? జున్ను విని ఏం తింటారు బేట? సో మనమైతే ఆర్డర్ ఇస్తున్నాం ప్రజెంట్. ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి ప్రజెంట్? మన దగ్గర ఇప్పుడు దాల్ ఫ్రై ఉంది, దాల్ తడకా ఉంది, సేవ్ భాజీ ఉంది, అక్కా మసూర్ ఉంది, చనా మసాలా. ఈ డిష్లో ఉన్నామంటే పన్నీర్ మసాలా, బటర్ మసాలా, మటర్ పన్నీర్, కాజు మసాలా ఇవన్నీ ఉన్నాయి. ఒక ఈవినింగ్ మార్నింగ్ టైంలో టిఫిన్ దొరుకుతాయి. ఈవినింగ్ టైంలో మాత్రం అయితే ఇక్కడ మీల్స్ మొత్తం అన్ని పంజాబీ డిష్ అండ్ థాలీ వగేరా మొత్తం అన్ని ఉంటాయి. ఇక్కడ తెలుగు వస్తుంది, మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది కదా. ఎవరు వచ్చిన ఎనీ లాంగ్వేజ్ నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చిన మన గుడి పక్కనే ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో మేము ఆర్డర్ చెప్తాము. ఇది ఎక్కడో గెస్ చేయండి, ఎక్కడికి వచ్చి ఉంటాం మేము. కెన్ యూ గెస్? ఇదేంటి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివాజీ మహారాజ్కి జై. ఏమన్నారు? సో మీ అందరూ చపాతి ఆడిచ్చినారు, ఒక్కటి మాత్రమే తినలేదు చపాతి. అమ్మ వాళ్ళందరూ కూడా చపాతి తిన్నారు, జున్ను విన్నుడు అందరూ కూడా చపాతి తింటున్నారు. చలో జున్నాని విన్నాని నేను కలగడానికి వచ్చాను అనమాట. సో గుడి ముందర ఉన్న అపార్ట్మెంట్, ఇది పైన రూమ్స్. ఇట్లా రూమ్స్ బాగుంటాయి ఇక్కడ, సింగిల్ బెడ్రూమ్. మీరు తిన్నారు మరి? ఓకే ఓకే. ఇవాళ గ్రహణం కనుక యాక్చువల్గా అంటే ఫుడ్ మాత్రం ఇక్కడ అందరూ అన్నదానాలు బాగానే పెడతారు. కాకపోతే ఇప్పుడు గ్రహణం కనుక వాళ్ళు తీయరారు, అందుకని బయట హోటల్ తినండి. నేనైతే తినలేదు, పిల్లలు తినాలి. వస్తుందా? నీకు వస్తుందా? తిన్నవన్న వస్తుంది, తగ్గుతుంది, మెల్లమెల్ల తగ్గుతుంది. విన్నానికి అంటే చేతి దెబ్బ తాకింది అనమాట. మూతి దెబ్బ తాకింది, తాకడం వల్ల నొప్పులు వేస్తున్నారు. కూర్చుంటా సరే తగ్గిపోతుంది, ఇంకొక నిమిషం పెట్టు. ఓకే చలో మేమైతే లిఫ్ట్లో వెళ్తున్నాం. జయ గుదత్త. లిఫ్ట్లో పైన టాప్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్తున్నాం అనమాట. విన్నాని ఇట్లా మంచిదా లిఫ్ట్? కలర్ లైట్ పెట్టాలి సార్ అవి ఇట్లా. ఇక్కడ దత్తాత్రేయుని ఫోటో ఉంది. ఫ్లోర్స్ దిగుతున్నాం. సెకండ్ ఫ్లోర్ వచ్చేసింది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది ఇక్కడ. ఓపెన్ ద డోర్, ఓపెన్, కమాన్ గెట్ అవుట్. అమ్మయ్య బయటకు వచ్చింది. జేజా చూసారు ఇక్కడ అన్ని దత్తాత్రేయులు. సో నేను వదిలిపెట్టాము, వెళ్తున్నాం. మేము ఇందులో ఉంటాం యాక్చువల్లీ. ఇది కూడా దేవస్థానానికి సంబంధించిన సంస్థలు అన్నమాట. ఇవి ముందర ఉన్నాయి బిల్డింగ్. ఇదన్నీ కూడా పైన దత్తాత్రేయుని ఉంది, శ్రీపాద వల్లభుని విగ్రహం ఉంది, కూడా ఉంది. దత్తాత్రేయుని టెంపుల్లో హోమం, అందరూ ధ్యానంలో కూర్చున్నారు అన్నమాట అక్కడ. మార్నింగ్ అభిషేకం 9 AM to 10 AM, ఈవినింగ్ పల్లకి టైం 7 PM to 8 PM. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం మూల పాదుక దర్శనం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే. సిద్ధమంగళ స్తోత్రం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర. చూసారా రూమ్లో చిందరవందర అయిపోయాయి మొత్తం. రూమ్లోకి వచ్చేసే ఫైనల్గా ఈరోజుకి మన యాత్ర కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మన తిరుగు ప్రయాణం వచ్చేసి రేపు ఉంటుంది. రేపు మార్నింగ్ మాకు పిఠాపురం నుండి డైరెక్ట్ వరంగల్కి మళ్ళీ ట్రైన్ ఉంది, ఈస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్. అయితే ఉదయం 6 గంటలకు మనకి పిఠాపురం నుంచి వరంగల్ బయలుదేరుతారు అనమాట. సో ట్రైన్ కాస్ట్ వచ్చేసి టికెట్కి వచ్చేసి 295 రూపాయలు ఉందన్నమాట ఒక్కరికి. అంటే కరీంనగర్ నుండి పిఠాపురం రావడానికి, పిఠాపురం నుండి కరీంనగర్ వెళ్ళడానికి టోటల్ ఎంత ఖర్చు అవుతుందంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తున్నాను. 300 ఏమో ట్రైన్ టికెట్ పెట్టుకోండి, 600 రూపాయలు. బస్ టికెట్ వచ్చేసి కరీంనగర్ టు వరంగల్కి 120, అంటే అప్ అండ్ డౌన్ 240, 600 + 240, 840 రూపాయల్లో మనకు మీకు కరీంనగర్ నుండి పిఠాపురం యాత్ర కంప్లీట్ అయిపోతుంది. 840 రూపాయలు. అందులో మీరు ఏమైనా ఆటోలు ఇక్కడ లోకల్ టెంపుల్స్కి వెళ్ళడం అనేది అవన్నీ ఎక్స్ట్రా. అంటే ఒక దగ్గర 100 కావచ్చు, ఒకరికి 150 రూపాయలు కావచ్చు. అంటే ఇప్పుడు అన్నవరం వెళ్ళి వచ్చామనుకోండి, ఇక్కడ నుంచి పర్ హెడ్ దాదాపు అప్ అండ్ డౌన్ చేసి వస్తే 150 రూపాయలు అట్లా ఖర్చు వస్తుంది. సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. నెక్స్ట్ డిజైన్. బై బై. జై హింద్. మాత్రం కీప్ వాచింగ్. బై బాయ్.